Hello everyone, I am Lokesh from Triple IT Sri City and I am studying second year computer science engineering. How are you all? I hope you all are great. సో ఈరోజు మనం మిస్సెలేనియస్ ఎక్సర్సైజ్ ఎక్కడైతే పాజ్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో 3 ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేసాం మనం ఇంతకుముందు సెషన్లో మిస్సెలేనియస్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు కంటిన్యూయేషన్ 4th క్వశ్చన్ నుంచి చేద్దాం. సో ఇక్కడ 4th క్వశ్చన్ ఏముంది, ఇఫ్ ఎక్స్ మైనస్ ఐవై, సో ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి. సో ప్రూవ్ దట్, ఇక్కడ ఇది మనకు ప్రూవ్ చేయమని అంటున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఎక్స్ మైనస్ ఐవై ఇచ్చిన ఈక్వేషన్ ని. సో ఇక్కడ డినామినేటర్ లో చూస్తే మనకు ఏముంది, డినామినేటర్ లో ఇమాజినరీ టర్మ్ ఉంది, రైట్? డినామినేటర్ లో ఇమాజినరీ టర్మ్ ఉంటే ఏం చేయాలని డిస్కస్ చేసాం మనం. సో దీన్ని రేషనలైజ్ చేయాలి. ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి. సో రూట్ లోపలనే రేషనలైజ్ చేద్దాం. సో దేనితో మల్టిప్లై చేస్తాం, ఇంటూ సి ప్లస్ ఐడి డివైడెడ్ సి ప్లస్ ఐడి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూద్దాం ఏమొస్తుంది. సో కింద డినామినేటర్ లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, రైట్? సో ఏ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో న్యూమరేటర్ లో ఏమవుతుంది, న్యూమరేటర్ లో జస్ట్ ఈ రెండు మల్టిప్లై అవుతాయి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏసీ, సో ఏసీ ప్లస్ ఏఐడి ప్లస్ ఏడిఐ అని రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ బిసిఐ. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ బిడిఐ స్క్వేర్, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఏసీ. సో ఇక్కడ ఐ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు -1. సో మైనస్ బిడి ఇంటూ -1 ప్లస్ బిడి. ఇక్కడ ఐ కామన్ తీస్తే ఏమవుతుంది, ప్లస్ ఐ కామన్ తీస్తే ఏడి మైనస్ బిసి డివైడెడ్ ఇక్కడ సి స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ డి స్క్వేర్ అండర్ రూట్. సో ఈ విధంగా వచ్చింది మనకు ఏంటిది, ఇది ఎక్స్ మైనస్ ఐవై, రైట్? ఎక్స్ మైనస్ ఐవై వాల్యూ ఇది. సో మనం అడుగుతుంది ప్రూవ్ చేయమని అన్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ దీన్ని కూడా ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బిడి ప్లస్ ఐ ఇంటూ ఏడి మైనస్ బిసి డివైడెడ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో బి స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఐవై హోల్ స్క్వేర్. సో ఐ స్క్వేర్ అంటే మైనస్, సో మైనస్ వై స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 2xy ఐ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఏసీ ప్లస్ బిడి ప్లస్ ఐ ఇంటూ ఏడి మైనస్ బిసి డివైడెడ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఈ 2xyని అటువైపు పంపిస్తే. సో ఇప్పుడు మనం కంపేర్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు చూస్తే ఇది రియల్ టర్మ్, సో ఇదేమో రియల్ టర్మ్, ఇదేమో ఇమాజినరీ టర్మ్, రైట్? సో ఇక్కడ వైపు కూడా ఇమాజినరీ రియల్, రెండింటిని కంపేర్ చేసి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కంపేరింగ్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఇటు సైడ్ రియల్ పార్ట్ ఏమవుతుంది, ఏసీ ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏంటిది మనకు, -2xy ఇమాజినరీ పార్ట్. సో ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది, ఏడి బై బిసి బై సి ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ బిసి డివైడెడ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో ఇది మనకు వచ్చిన రిలేషన్స్. మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అన్నాడు. సో ఈ రెండు వాల్యూస్ నుంచి మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే
x minus y whole square. So x square minus y square whole square plus 4x square y square అవుతుంది రైట్. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు కావాలంటే సింపుల్ గా దీన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చిందంటే. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది. సో ఇక్కడ మనకు ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది మనకి ఈక్వేషన్. ఇది ఎలా వస్తుందంటే మామూలుగా మనకు తెలుసు ఏంటిది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమని రాయొచ్చు మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అని రాయొచ్చు కదా రైట్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. సో ఇక్కడ ఏ ప్లేస్ లో మనం ఎక్స్ స్క్వేర్ రాసుకుంటాం ఎందుకంటే మనకున్న ఈక్వేషన్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ లో ఉంది. సో ఈ విధంగా రాసుకుంటున్నాం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇది మనకు తెలిసిన రిలేషన్ అండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏసీ ప్లస్ బిడి డివైడెడ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ వై స్క్వేర్ అంటే ఏమవుతుంది దీన్ని స్క్వేర్ చేయొచ్చు రైట్. ఒకవేళ దీన్ని స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమొస్తుంది 4x స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది మైనస్ స్క్వేర్ లో పాజిటివ్ అయిపోతుంది. సో దీన్ని స్క్వేర్ చేయాలి అంటే ఏడి మైనస్ బీసీ డివైడెడ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ రైట్ సింపుల్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ప్రూవ్ చేయొచ్చు మనం దీని ఫైనల్ వాల్యూ ఏమొస్తుందో. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో కింద డినామినేటర్ లో ఎల్సిఎం చేస్తే సో ఈ రెండింటిని యాడ్ చేయాలి రైట్. ఎల్సిఎం ఏమవుతుంది మనకి ఇక్కడ రెండిట్లో డినామినేటర్ సేమ్ ఉంది. సో సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ. సో పైన న్యూమరేటర్ లో యాజ్ ఇట్ ఈస్ యాడ్ అయిపోతాయి ఏసీ ప్లస్ బిడి హోల్ స్క్వేర్ ప్లస్ ఏడి మైనస్ బీసీ హోల్ స్క్వేర్ సో ఇప్పుడు దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. ఏ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2abcd ప్లస్ ఇక్కడ కూడా సేమ్ ఏ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2ab అంటే 2abcd డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ 2abcd ఇవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ మిగిలింది ఏంటిది ఇక్కడ సో ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీద్దాం. ఏ స్క్వేర్ కామన్ తీస్తే సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ బి స్క్వేర్ కామన్ తీస్తే సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ డివైడెడ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్. సో రెండిట్లో మళ్ళీ కామన్ ఏముంది సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. కామన్ తీసి క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఏమొస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది అన్నాడు. సో ఫైనల్ గా మనకు వచ్చిన రిజల్ట్ ఏంటిది సేమ్. సో హెన్స్ ప్రూవ్డ్ మనకి ఇది ప్రూవ్ చేయమన్నాడు. సో ఈ విధంగా ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. సో ఇఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఐ z2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో z1 వాల్యూ రాసుకుందాం 2 మైనస్ ఐ. నెక్స్ట్ z2 ఏమన్నాడు z2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ మాడ్యులస్ z1 ప్లస్ z2 ప్లస్ 1 డివైడెడ్ z1 మైనస్ z2 ప్లస్ 1 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి రైట్. సో ఫైండ్ అవుట్ చేద్దాం ఏమవుతుంది ఇక్కడ. సో జస్ట్ z1 z2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్. సో 2 మైనస్ ఐ ప్లస్ 1 ప్లస్ ఐ ఇది z1 వాల్యూ z2 వాల్యూ ప్లస్ 1 డివైడెడ్ 2 మైనస్ ఐ మైనస్ సో ఇక్కడ z1 z2 ప్లేసెస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఐ ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది ఈ ఐ క్యాన్సిల్ అయిపోతుంది. 2 ప్లస్ 1 ప్లస్ 1 4 డివైడెడ్ ఇక్కడ ఏమవుతుంది 2 మైనస్ ఐ మైనస్ 1 మైనస్ ఐ ప్లస్ 1. సో ఇది ఏమవుతుంది 4 డివైడెడ్ బై ఇక్కడ కూడా మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. సో ఏం మిగిలింది ఇక్కడ 2 మైనస్ 2i. సో ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 2 బై 1 మైనస్ ఐ.
సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, డినామినేటర్ లో మనకు ఇమాజినరీ టర్మ్ వచ్చింది, రైట్? డినామినేటర్ లో ఇమాజినరీ టర్మ్ వచ్చింది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేద్దాం. సో 1 ప్లస్ ఐ డివైడెడ్ బై 1 ప్లస్ ఐ. సో డినామినేటర్ లో ఏమొస్తుంది ఇక్కడ, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. పైన న్యూమినేటర్ లో మల్టిప్లై అయిపోతుంది. సో 2 ఇంటూ 1 ప్లస్ ఐ అంటే 2 ప్లస్ 2i. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లస్ 2i. సో 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఐ డివైడెడ్, ఇక్కడ ఏమొస్తుందంటే 1 మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ -1. సో 1 ప్లస్ 1 2. సో 2 క్యాన్సిల్. సో ఇది మాడ్యులస్ లో ఉంది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఫైనల్ గా 1 ప్లస్ ఐ, రైట్? మాడ్యులస్ 1 ప్లస్ ఐ. సో మాడ్యులస్ 1 ప్లస్ ఐ అంటే ఏమవుతుంది, అండర్ రూట్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ కదా, రైట్? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మాడ్యులస్ ఏ ప్లస్ ఐబి అని ఉంటే దాని వాల్యూ ఏమవుతుందంటే అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఆ విధంగా ఇక్కడ అండర్ రూట్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో దీని వాల్యూ ఏమొస్తుంది, √2. సో √2 ఫైనల్ ఆన్సర్. ఇదే మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇఫ్ ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐ హోల్ స్క్వేర్ డివైడెడ్ 2x స్క్వేర్ ప్లస్ 1. సో ఇది ఈ వాల్యూ ప్రూవ్ చేయమని అంటున్నాడు, రైట్? సో ఇప్పుడు ఏ ప్లస్ ఐబిని ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే, దీన్ని ఫార్ములా చేసి ఎక్స్పాండ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2xi డివైడెడ్ 2x స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ ఏమొస్తుంది, ఐ స్క్వేర్ వాల్యూ -1, x స్క్వేర్ -1 ప్లస్ 2xi డివైడెడ్ 2x స్క్వేర్ ప్లస్ 1. సో ఫర్దర్ ఏమవుతుంది, నెక్స్ట్ దీన్ని రియల్ నంబర్ అండ్ ఇమాజినరీ టర్మ్ ని సపరేట్ చేసి రాద్దాం. సో x స్క్వేర్ -1 బై 2x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x బై 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఐ, రైట్? జస్ట్ దీన్ని సపరేట్ చేస్తున్నా. సో ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సో ఇప్పుడు మళ్ళీ ఇమాజినరీ పార్ట్ అండ్ రియల్ పార్ట్ ని కంపేర్ చేస్తే బోత్ సైడ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో కంపేర్ చేసుకొని ఏ వాల్యూ బి వాల్యూని ఒక ఫామ్ లో తెచ్చుకోవాలి. సో ఇప్పుడు కంపేర్ చేస్తే ఏమవుతుంది, ఏ వాల్యూ x స్క్వేర్ -1 డివైడెడ్ 2x స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ బి ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేస్తే ఏమవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 2x బై 2x స్క్వేర్ ప్లస్ 1, రైట్? ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది మనకి ఇప్పుడు. సో మనకు కావాల్సింది ఇక్కడ ఈ వాల్యూ ప్రూవ్ చేయమని అన్నాడు. సో LHS ఏముంది ఇక్కడ, ఇక్కడ ప్రూవింగ్ లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది వాల్యూస్. సో x స్క్వేర్ -1 బై 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇది a ప్లస్ b వాల్యూ 2x బై 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి దీంతో కంపేర్ చేయాలి. సో డినామినేటర్ లో ఏముంది, సేమ్ కాబట్టి ఏమొస్తుంది 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. న్యూమరేటర్ లో 2 యాడ్ అయిపోతాయి డైరెక్ట్, x స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2x హోల్ స్క్వేర్. సో ఇది ఏమవుతుంది ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్, జస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. సో x పవర్ 4 ప్లస్ 1 మైనస్ 2x స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 4x స్క్వేర్ డివైడెడ్ బై 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు, ఇది నథింగ్ బట్ 4x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ అంటే 2x స్క్వేర్ అవుతుంది, రైట్? సో x పవర్ 4 ప్లస్ 1 ప్లస్ 2x స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, రైట్? సో ఇక్కడ ఈ రెండు 2x స్క్వేర్ అయిపోద్ది. సో ఇది x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. కింద డినామినేటర్ లో 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనకు వచ్చిందిగా వాల్యూ, ఇక్కడ ఏదైతే ఉందో అదే వాల్యూ ఇక్కడ వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 7th క్వశ్చన్. లెట్ z1 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ i, z2 ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ i. సో ఫైండ్ అవుట్ ఈ వాల్యూస్ అన్నాడు. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, రియల్ వాల్యూ ఆఫ్ z1 z2 బై z1. సో ఫస్ట్ ఇక్కడ z1 z2 ఏమవుతుందో చూద్దాం. z1 z2 అంటే రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 2 మైనస్ i ఇంటూ
-2 ప్లస్ ఐ ఏమవుతుంది ఇక్కడ 2 ఇంటూ -2 -4 ప్లస్ 2y ప్లస్ 2y మైనస్ ఐ స్క్వేర్. సో -4 మైనస్ ఐ స్క్వేర్ అంటే -3 ప్లస్ 4i. సో ఇది +1 అవుతుంది. -3 ప్లస్ 4i వచ్చింది మనకు. ఇదేంటిది Z1 Z2 వాల్యూ. సో మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిదంటే రియల్ వాల్యూ ఆఫ్ Z1 Z2 బై Z1 బార్ అన్నాడు. Z1 బార్ అంటే ఏంటిది కాంప్లెక్స్ వాల్యూ. సో ఇక్కడ Z1 బార్ ఏమవుతుంది, Z1 బార్ కాంప్లెక్స్ నంబర్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్. సో కాంజుగేట్ సారీ, Z1 బార్ అంటే కాంజుగేట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్. సో కాంజుగేట్ అంటే ఏమన్నాం, ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ 2 - i ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది Z1 బార్ 2 ప్లస్ i. సో Z1 Z2 బై Z1 బార్ ఏమవుతుందో చూద్దాం. Z1 Z2 వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది. Z1 Z2 బై Z1 బార్ అంటే -3 ప్లస్ 4i డివైడెడ్ ఈ వాల్యూ Z1 బార్ 2 ప్లస్ i, రైట్. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, డినామినేటర్ లో ఇమాజినరీ పార్ట్ ఉంది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేస్తాం. ఇంటూ 2 - i బై 2 - i. సో -3 -6 ప్లస్ 3i ప్లస్ 8i మైనస్ 4i స్క్వేర్ డివైడెడ్ ఇక్కడ డినామినేటర్ లో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 4 - i స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది -4 ఇంటూ i స్క్వేర్ -1 అంటే +4. ఇది +4 అవుతుంది మొత్తం మైనస్ తో మల్టిప్లై చేసి. సో -6 ప్లస్ 4 -2 3i ప్లస్ 8i అంటే +11i డివైడెడ్ 4 + 1 5. సో ఇది మనకు వచ్చిన వాల్యూ, రైట్. మనకు అడిగింది ఏంటిదంటే రియల్ పార్ట్ ఆఫ్ దిస్. సో ఇది ఏంటిది Z1 Z2 బై Z1 బార్. మనకు అడిగింది రియల్ పార్ట్ అంటే -2/5. సో -2/5 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 బై Z1 బార్ అన్నాడు, రైట్. ఇది సెకండ్ క్వశ్చన్ 7th లోనే. సో ఫస్ట్ Z1 ఇంటూ Z బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1 బై Z1 బార్ ఏమవుతుంది, 1 బై Z1 ఏమో -2 - i. సో Z1 బార్ ఏమవుతుంది 2 ప్లస్ i. సో a - b ఇంటూ a ప్లస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 1/4 + 1 1/5, రైట్. సో మనకు అడిగింది ఏంటిదంటే ఇందులో ఇమాజినరీ పార్ట్ అన్నాడు. సో ఇక్కడ 1/5 లో ఇమాజినరీ పార్ట్ ఏముంటది +0i, రైట్. సో 0 ఇస్ ద ఇమాజినరీ పార్ట్. సో 0 ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఫైండ్ ద రియల్ నంబర్స్ x and y if సో x - iy ఇంటూ 3 + 5i is the conjugate of. సో ఇది కాంజుగేట్ అన్నాడు దీనికి. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే కొంచెం క్యాలిక్యులేట్ చేస్తే, సో దీన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఫస్ట్ దీన్ని లెటర్స్ అజ్యూమ్ z అనుకుందాం. దీన్ని సింప్లిసిటీ కోసం z అనుకుంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 3x ప్లస్ 5xi మైనస్ 3yi నెక్స్ట్ ఇక్కడ -5yi స్క్వేర్. సో ఇక్కడ i స్క్వేర్ వాల్యూ -1 మనకు తెలుసు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ప్లస్ 5y, ఇక్కడ i కామన్ తీస్తే 5x మైనస్ 3y, రైట్. ఇది మనకు వచ్చిన వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ ఇది మనకు z, రైట్. సో z బార్ ఏమవుతుంది, z బార్ అంటే ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ చేంజ్ చేయాలి. సో 3x ప్లస్ 5y మైనస్ i ఇంటూ 5x మైనస్ 3y, ఇది కాంజుగేట్ ఆఫ్ z. సో ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఏమన్నాడు -6 - 24 అన్నాడు. సో ఇది దేనికి ఈక్వల్ -6 - 24i కి ఈక్వల్, రైట్. సో ఇప్పుడు కంపేర్ చేస్తే బోత్ సైడ్స్ 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు -6 అవుతుంది అండ్ ఇక్కడ 5x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది, రైట్. సో -i ఉంది 24 -i ఉంది. సో ఇది ఈ వాల్యూ. సో బై కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఈ వాల్యూస్ వస్తున్నాయి మనకు. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ని సాల్వ్ చేస్తే మనకు x అండ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్.
సో 5x మైనస్ 3y 24 అన్నాడు, అంటే ఇక్కడ 5x ప్లస్ 3x ప్లస్ 5y 6 అన్నాడు, -6. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఇదే ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నా, ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. సో దీన్నేమో 3తో మల్టిప్లై చేద్దాం, దీన్నేమో 5తో మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు క్యాన్సిల్ అవుతాయి. సో 15x మైనస్ 9y, సో దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. 24 3s 72. నెక్స్ట్ ఇక్కడ 15x ప్లస్ 25y ఈజ్ ఈక్వల్ టు -30. సో ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే, సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 15x క్యాన్సిల్ అయిపోతుంది. సో x వాల్యూ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, 25 ప్లస్ 9 34y ఈజ్ ఈక్వల్ టు 102. సో 34 1s 34 3s. సో y ఏమొచ్చింది మనకు -3. ఇప్పుడు ఈ y వాల్యూని తీసుకొచ్చి ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది, రైట్? సో ఇక్కడ 3x y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -15 ఈజ్ ఈక్వల్ టు -6. సో 3x ఈజ్ ఈక్వల్ టు ఈ 15 ఇటు వస్తే 9. సో x ఈజ్ ఈక్వల్ టు 3. సో x వాల్యూ 3, y వాల్యూ -3 ఫైండ్ అవుట్ చేసాం. మనకు అడిగింది ఫైండ్ ద రియల్ నంబర్స్ x అండ్ y. సో ఇవి x అండ్ y వాల్యూస్. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ i డివైడెడ్ 1 మైనస్ i మైనస్ 1 మైనస్ i డివైడెడ్ 1 ప్లస్ i. సో దీన్ని మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు, రైట్? సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. లోపల ఉన్న వాల్యూని సింప్లిఫై చేస్తే కింద ఎల్సిఎం ఏమొస్తుంది, రెండింటిని మల్టిప్లై చేస్తాం, 1 మైనస్ i ఇంటూ 1 ప్లస్ i. సో ఇక్కడ ఏమవుతుంది, న్యూమరేటర్లో 1 ప్లస్ i తోటి మల్టిప్లై చేస్తాం. సో 1 ప్లస్ i హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 1 మైనస్ i తోటి మల్టిప్లై చేస్తే 1 మైనస్ i హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది ఇప్పుడు 1 ప్లస్ i స్క్వేర్ ప్లస్ 2i మైనస్ ఆఫ్ 1 ప్లస్ i స్క్వేర్ మైనస్ 2i డివైడెడ్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది, 1 ప్లస్ i స్క్వేర్ ప్లస్ 2i మైనస్ తో మల్టిప్లై చేస్తే -1 మైనస్ i స్క్వేర్ ప్లస్ 2i డివైడెడ్, సో i స్క్వేర్ వాల్యూ ఏంటిది, -1. 1 ప్లస్ 1 2. సో ఇక్కడ ఏమేమి వాల్యూస్ క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి, 1 మైనస్ 1 క్యాన్సిల్, i స్క్వేర్ మైనస్ i స్క్వేర్ క్యాన్సిల్. సో 2i మిగిలింది. సో 2 కూడా కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మీకు అర్థం కాకపోతే సో కాంప్లికేట్ చేయకుండా సింపుల్ గా రాస్తున్నా. సో 2i ప్లస్ 2i 4i డివైడెడ్ 2, రైట్? ఇక్కడ నేను క్యాన్సిల్ చేయలేదు ఇది, సో దీన్ని ఇంతే నెక్స్ట్ స్టెప్ లో రాద్దాం. 4i డివైడెడ్ బై 2, సో ఇది 2i వస్తుంది. సో మనకు 2i వచ్చింది, రైట్? సో మాడ్యులస్ కూడా ఉంది, మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది మాడ్యులస్. మనం జస్ట్ లోపల ఉన్న వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. సో మాడ్యులస్ 2i ఏమవుద్ది, √2 స్క్వేర్, రైట్? ఇలాగే డిస్కస్ చేసాం కదా, a ప్లస్ ib ఉంటే మాడ్యులస్ √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, రైట్? సో ఆ విధంగా ఇక్కడ 0 ప్లస్ 2i ఉంది, సో √2 స్క్వేర్ అవుతుంది, అంటే దీని వాల్యూ 2. సో 2 ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఇఫ్ x ప్లస్ iy హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv, x ప్లస్ iy హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv, దెన్ షో దట్ u బై x ప్లస్ v బై y. సో ఇది షో చేయమని అంటున్నాడు. సో ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని కూడా ఫర్దర్ సింప్లిఫై చేద్దాం. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b, రైట్? a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా 3x ఇంటూ iy ఇంటూ x ప్లస్ iy, 3ab ఇంటూ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv. సో ఇదేమవుతుంది, x క్యూబ్ ప్లస్ i క్యూబ్ y క్యూబ్ ప్లస్ ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తే 3x స్క్వేర్ iy ప్లస్ 3xy స్క్వేర్ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv. నెక్స్ట్ i క్యూబ్ వాల్యూ మనకు తెలుసు, i క్యూబ్ వాల్యూ ఏంటిది, -i. సో x క్యూబ్ మైనస్ iy క్యూబ్
ఐ క్యూబ్ ప్లేస్ లో మైనస్ ఐ రాస్తున్నాం. నెక్స్ట్ 3x² ఐ స్క్వేర్ వాల్యూ ఏంటిది -1. సో -3xy² ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఐవి. సో ఇప్పుడు ఇక్కడ సపరేట్ చేస్తే x³ -3xy² ఇది రియల్ పార్ట్, అండ్ ఐ కామన్ తీస్తే ప్లస్ ఐ కామన్ తీస్తే 3x² y³ ఇది ఇమాజినరీ పార్ట్. సో ఇప్పుడు బై కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ u ఏమొస్తుంది x³ -3xy². సో ఇది రియల్ పార్ట్, ఇది u. నెక్స్ట్ v ఏమవుతుంది 3x² y³ రైట్. u వాల్యూ v వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు. సో క్వశ్చన్ లో అడిగింది ఏంటిదంటే u/x ప్లస్ u/y, u/x ప్లస్ u/y, సారీ v/y. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు జస్ట్ u అండ్ v వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x³ -3xy² డివైడెడ్ x ప్లస్ 3x² y³ డివైడెడ్ y. సో ఇప్పుడు x కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది x² -3y². సో కామన్ తీసి క్యాన్సిల్ చేస్తున్నాం మనం ఇక్కడ. అప్పుడు మిగిలిపోయే వాల్యూస్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ కూడా y కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 3x² y² వస్తుంది. సో ఏమొచ్చింది ఇక్కడ x² + 3x² 4x² -4y². సో క్వశ్చన్ లో ఇదేగా ఉంది, మనకు క్వశ్చన్ లో ఇదే ఉంది. సో 4 కామన్ తీస్తే x² -y². సో RHS లో ఏదైతే ఉందో అది మనం ఇక్కడ తీసుకొచ్చాం. సో హెన్స్ ప్రూవ్డ్. ఇలాంటి క్వశ్చన్స్ ని ఇంతే సింపుల్ గా ఏం చేయాలంటే ఫస్ట్ ఫర్దర్ సింప్లిఫై చేసి కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అక్కడ నుంచి ఆ వేరియబుల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాటిని ఇక్కడ ఉన్న LHS లో పుట్ చేయాలి అంతే. సో నెక్స్ట్ 11th క్వశ్చన్. If alpha and beta are different complex numbers with modulus beta is equal to 1, so mod beta is equal to 1 అన్నాడు. Then find beta minus alpha divided 1 minus alpha bar beta. సో ఇది ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు ఈ వాల్యూ. సో లెట్ మనం ఏమనుకుందాం అంటే let us assume alpha is equal to a plus ib. నెక్స్ట్ బీటా ఏమనుకుందాం వేరే వేరియబుల్స్ తోటి అనుకుందాం x ప్లస్ ఐవై. సో ఇవి 2 కాంప్లెక్స్ నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో మోడ్ బీటా 1 అన్నాడు రైట్. మోడ్ బీటా 1 అంటే ఏంటిది, మోడ్ బీటా అంటే ఏంటిది √x² + y² ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x² + y² ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది మనకు. నెక్స్ట్ బీటా మైనస్ ఈ మనకు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ బీటా. సో ఇక్కడ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ ఐబై ఆల్ఫా బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. a ప్లస్ ఐబి డివైడెడ్ 1 మైనస్, సో ఇది ఆల్ఫా బార్ అన్నాడు అంటే కాంజుగేట్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏమవుతుంది a మైనస్ ఐబి. సో ఇమాజినరీ టర్మ్ సైన్ చేంజ్ అవుతుంది. ఇంటూ బీటా ఏంటిది బీటా యాస్టీస్ x ప్లస్ ఐబై రైట్. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలి మనం. సో ఫస్ట్ ఇక్కడ కూడా రియల్ టర్మ్స్ అన్న ఒక రాగా రాసుకుంటే x మైనస్ ఏ రియల్ పార్ట్, సో x మైనస్ ఏ. నెక్స్ట్ ఐ కామన్ తీస్తే y మైనస్ బి రైట్. ఐ కామన్ తీసాం y మైనస్ బి డివైడెడ్ 1 మైనస్ దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ax ఇంటూ ax ప్లస్ ay. నెక్స్ట్ ఇక్కడ మైనస్ bxi. నెక్స్ట్ ఇక్కడ మైనస్ by(i²) రైట్. మైనస్ by(i²). సో మైనస్ by(i²) అంటే అది ప్లస్ by అవుతుంది డివైడెడ్ 1 మైనస్. సో ఇక్కడ కూడా రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ని సపరేట్ చేద్దాం. సో ఇక్కడ ఏంది ఇది రియల్ పార్టే, నెక్స్ట్ ఇది కూడా రియలే ఎందుకంటే i² -1 అవుతుంది రైట్. సో 1 మైనస్ ax ఇక్కడ ఏమొస్తుంది మైనస్ by ఇంటూ -1 అంటే ప్లస్ by. ఇక్కడ మైనస్ ఉంది సో మైనస్ by. నెక్స్ట్ ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది ప్లస్ ఐ కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
సో బిఎక్స్ ఇక్కడ మైనస్ ఏవై ఉంది రైట్, మైనస్ ఏవై. సో ఈ విధంగా ఉంది మనకు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, సో ఇది మాడ్యులస్ ఉంది మనకు మొత్తం. సో మాడ్ ఇక్కడ ఒక ప్రాపర్టీ అప్లై చేయొచ్చు, మాడ్ z1 బై z2 అంటే మాడ్ z1 బై మాడ్ z2. సో ఇది ప్రాపర్టీ రైట్, ఈ ప్రాపర్టీ మనకు ఉంది. సో అది ఇక్కడ అప్లై చేస్తే ఏమొస్తుంది, మాడ్ x మైనస్ ఏ ప్లస్ ఐ ఆఫ్ y మైనస్ బి డివైడెడ్ mod 1 minus ax minus by plus I of bx minus ay. సో ఇక్కడ దీన్ని మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ మాడ్యులస్ అండర్ రూట్ x minus a హోల్ స్క్వేర్ ప్లస్ y minus b హోల్ స్క్వేర్ డివైడెడ్ ఈ మాడ్యులస్ ఫంక్షన్ ఏమవుతుంది, అండర్ రూట్ 1 minus ax minus by హోల్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ మైనస్ ఏవై హోల్ స్క్వేర్ రైట్. సో ఇది కొంచెం లెంతీ క్వశ్చనే ఉంది, కానీ తప్పదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. సో పేషెన్స్ తోటి ఫైండ్ అవుట్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్. సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, అండర్ రూట్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2yb రైట్. ఇది మనకు ఉంది న్యూమరేటర్లో. డినామినేటర్లో ఏముంది, అండర్ రూట్ సో సో ఇది ఏ మైనస్, సో ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫామ్ లో అప్లై చేయాలి ఇక్కడ. సో ఏమవుతుంది అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ax. సో ఇక్కడ ఏ మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఉంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా నేను ఇక్కడ రాస్తాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2ac సారీ 2bc ప్లస్ 2ca రైట్. ఒకవేళ బి కానీ సి కానీ నెగిటివ్ ఉందంటే అప్పుడు ఏమవుతుందంటే, సో మీరు లాజికల్ గుర్తుపెట్టుకునే ఉంటారు అనుకుంటున్నా, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఒకవేళ ఏదన్నా టర్మ్ నెగిటివ్ ఉంటే ఆ టర్మ్ ఒక్కసారి ఉంటే అక్కడ నెగిటివ్ వస్తుంది రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, మైనస్ 2ax నెక్స్ట్ ప్లస్ 2abxy, ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ 2by, సో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇది సింప్లిఫై చేయాలి. ఇది నార్మల్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2abxy. సో ఇంత లెంతీ ఈక్వేషన్ ఉంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ ఏమవుతుందంటే, న్యూమరేటర్ లో యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో న్యూమరేటర్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఒక దగ్గర రాసుకుందాం, అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 2ax ఉంది, మైనస్ 2yb ఉంది, మైనస్ 2by. సో ఇది న్యూమరేటర్ లో ఉంది. డినామినేటర్ లో 1 ప్లస్, సో ఇక్కడ ax స్క్వేర్, సో ఇంకో చోట ఏ స్క్వేర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీయొచ్చు. ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అండ్ నెక్స్ట్ బి స్క్వేర్ కామన్ తీద్దాం. సో ఇది బి స్క్వేర్ వై స్క్వేర్, ఇది బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో బి స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటిది, ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్ 2abxy మైనస్ 2abxy. సో మనకు మిగిలిన 2 టర్మ్స్ ఇవి ఏంటిది, మైనస్ 2ax మైనస్ 2by రైట్. నెక్స్ట్ ఏమవుతుంది, ఇదంతా అండర్ రూట్ లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఫర్దర్ మళ్ళీ మనం ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కామన్ తీయొచ్చు రైట్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది, సో ఈక్వేషన్ 1 ఏమొచ్చింది మనకి ఇక్కడ పైన ఇల్లాక. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 1 అని వచ్చింది రైట్. ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 1 పెడదాం. సో ఇక్కడ 1 అయింది, 1 ప్లస్ ఏ స్క్వేర్
ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ax మైనస్ 2by అండర్ రూట్ డివైడెడ్ ఇక్కడ కూడా 1 రైట్. సో దీని వాల్యూ 1 అంటే ఏమవుతుంది 1 ప్లస్ సో ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్, బి స్క్వేర్ ఇంటూ 1 బి స్క్వేర్ మైనస్ 2ax మైనస్ 2by అండర్ రూట్. సో పైన న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు మనకు సేమ్ వాల్యూస్ వచ్చాయి. సో ఇంత పెద్ద లెంత్ ఈక్వేషన్ సింపుల్ కొంచెం పేషెన్స్ తో క్యాన్సిల్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో సేమ్ వచ్చింది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది 1 రైట్. సో మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది 1 వచ్చింది. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ మనకు టైం చూసుకొని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.